సర్వశక్తి గల దేవుడు. చెప్పండి, సర్వశక్తి గల దేవుడు. నిర్గమకాండం 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూడగలిగితే, నిర్గమకాండం 6వ అధ్యాయము 2వ వాక్యము, దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను. చాలు. మనం ఆరాధిస్తున్న దేవుడు గడిచిన దినాల్లో, గడిచిన రోజుల్లో మోషేను ప్రభు ఎన్నుకొని మోషేతో మాట్లాడుతూ బహు చక్కటి మాట ప్రభు అక్కడ మాట్లాడతారు. మోషే, నేనెవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడను. నేను ఎవరు అనుకుంటూ ఉన్నావు? నాకంటే బలము కలిగిన వాడేమో ఫరో, నాకంటే శక్తి కలిగిన వాడేమో ఫరో అని నీవు ఆలోచిస్తున్నావు కదా. నేను ఎవరో తెలుసా? శక్తి కలిగిన దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే శక్తి కలిగిన దేవుడు కాదు. ఈయన ఎవరయ్యా అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఎవరైనా శక్తి కలిగిన వారు అందరూ ఉంటారు. శక్తి అనేది నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. ఈ శక్తి ఏం చేస్తుంది అంటే కొన్ని పనులు మాత్రమే, పరిమితమైన వాటి మాత్రమే చేయగలుగుతుంది. కానీ అన్నీ చేయగలుగుతుంది ఈ శక్తి? చేయలేదు. చేస్తుంది అక్కడ. ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత బరువు మాత్రమే మోయగలుగుతారు. అంతేనా? నేనైతే ఒక 25 కేజీలు బియ్యం మూట మోయగలుగుతాను. అంతకు మించి పెట్టారనుకోండి నా మీద, ఇంకా నా వల్ల కాదు. ఎందుకనంటే నా శక్తి అంతవరకే. అంతేనా? ఎవరి శక్తి ఎంత ఉంటుందో అంత బరువు మాత్రమే మోయగలుగుతారు. మనం కూడా ఇది గమనించగలుగుతాం. అయితే మన దేవుడు ఎవరయ్యా అంటే శక్తి కలిగిన వాడు కాదండి, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు. సర్వశక్తి కలిగిన దేవుడయ్యా అని అంటే ఈయన ప్రతిదీ చేయగలుగుతాడు. శక్తి కలిగిన వారు కొన్ని పనులు మాత్రమే చేస్తారు. సర్వశక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? సర్వాన్ని చేయగలుగుతారు. వాళ్ళకి చేయదగినది, వారికి చెయ్యలేనిది, వారికి ఏమండి అసాధ్యమైనది ఏది లేదు. ఫరో, ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, నేనే శక్తి కలిగిన వాడిని, నా చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించలేరు, బయటికి తీసుకొని రాలేరు అని ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నాడు ఫరో. మోషే, నేనెవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడను. ఆమేన్. ఎవరైనా సర్వశక్తి గల దేవుడు. ఈ లోకంలో ఎన్నో శక్తులు మనం చూస్తూ ఉంటాం. అయ్యా, మా ఆవు ఎక్కడో వెళ్ళిపోయిందయ్యా, మా ఆవు ఎక్కడో అడవిలోకి వెళ్ళిపోయిందయ్యా, ఒక రవ్వ దాన్ని చూసి చెప్పు అని అంటే, మీ ఆవు తూర్పు పక్కన పరమట తిరిగి చెట్టు కింద నీళ్లు తాగుతా ఉండి ఇప్పుడే అట్ట పోయింది, నువ్వు పోతే అక్కడ కనబడుతుంది అంటాడు. అంటారా లేదా? అంటారా లేదా? ఇది ఏంటి? ఏదో శక్తి ద్వారా అది తెలుసుకొని చెప్పగలుగుతున్నారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా అండి? ఎక్కడైతే ఆవు వెళ్ళిపోయిందో దాన్ని నీ ఇంటికే తీసుకురాగలిగిన దేవుడు. కొడతాం చప్పట్లు గట్టిగా. అది సర్వశక్తి కలిగిన దేవుడుకున్న మహోన్నతమైన కార్యం. అందుకని ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎవరో తెలుసా? మోషే, సర్వశక్తి గల దేవుడను. నేను సర్వశక్తి కలిగిన దేవుడును. నీ జీవితంలో ఏం జరగట్లేదో నువ్వు బాధపడుతున్నావో అవన్నీ నేను చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడును. అయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడు మరి నా జీవితంలో ఎందుకని ఇలాంటి అనుభవాల్లో నుంచి నడిపిస్తూ ఉన్నాడు? ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు చెలరేగుతూ ఉన్నాయి? సర్వశక్తి కలిగిన దేవుడైతే అన్ని చేయాలి కదా, సర్వం చేయగలుగుతాడు కదా, కుటుంబంలో ప్రతిదీ నెరవేరుస్తాడు కదా. మరి ఎందుకని నా జీవితంలో ఇది జరగట్లేదు? ఎందుకని నా పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి? ఎందుకని నాకు అవమానకరంగా మార్చబడిపోతుంది? అంటే దేవుడే వీటిని తలపెట్టాడు, దేవుడే నాకు ఇది చేశాడు అని అంటే యోబు భక్తుడు ఒక మాట అంటాడు. చదువు 34వ అధ్యాయము, యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూడగలిగితే, యోబు 34:10 మనం చూడగలిగితే, చూడండి
విజ్ఞానము గల మనుషులారా